అగో ఈ లేవలు మా వాళ్ళు ఉన్నట్టున్నారుగా. అబ్బా ఫోటోలు దిగుతురు, నన్ను కూడా ఒక 2-3 దిమంట. అరే మామ నన్ను కూడా ఒక ఫోటో దిగుర్రా, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకుంటా. మేము ఐఫోన్ లేని దేకం పక్కకుడు. అరే బోడి ఐఫోన్ పట్టుకొని నా ముంగండే రూబాబు ఎత్తరారా. మీకంటే పెద్ద ఐఫోన్ కొని చూపెడతా, లేకుంటే నర్ రోడ్ మీద కూర్చొని అడుక్కుంటా. ఇదే నా శపథం. వీడియో నిజంగా చేస్తాడంటవా? బొక్కలే, వానికంత సీన్ లేదు. అసలు ఏమనుకుంటారు ఐదు నా గురించి? నా దగ్గర ఐఫోన్ లేదని చిన్న చూపిస్తులా, నేను టేటో చూపెడతా. నేను ఎవరితో మాట్లాడా, నాకు ఎవరితో ఏ సంబంధం లేదు. ఈడో పిసమాలోకం, దొడ్డికి వచ్చినా కోపం వచ్చినా ఏం ఆపుకోలేడు. ఎట్లా బతుకుతాడో ఏమో. నానా నీకోటి చెప్పాలి. ఏమైంది చెప్పురా. చెప్తాను, నన్ను ఏమనద్దు. నాంచకుండా ఏమైందో చెప్పు. నానా నాకు ఒక ఫోన్ కావాలి. ఇప్పుడే నీకు ఫోన్ ఎందుకురా, సరిపోతావు. మా ఫ్రెండ్స్ కానీ అందరికి ఫోన్లు ఉన్నాయి, నాకు ఒక్కోనికి లేదు. ప్లీజ్ నాన్న, మా ఫ్రెండ్స్ వాళ్ళు అందరికి ఫోన్లు ఉన్నాయి. ప్లీజ్ నాన్న, నాకు కూడా అన్నాడు. ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న, అందరు ఫోటోలు దిగుతున్నాను. ప్లీజ్ నాన్న, నాకు కూడా కావాలన్నా. నేను చెప్తాను వింటలేవా? ఇగో ఈ ఫోన్ తీసుకో, నేను కొత్త ఫోన్ కొనుక్కుంటా. ఏరా ఐఫోన్ అంటివి, కొంటా అంటివి, శబదం అంటివి. ఇదేంది ఇది? అరే ఉజర్ గారు నిజంగానే ఐఫోన్ కొన్నాడు రా. ఐఫోన్ 17 అనుకుంటా. ఏ కాదురా 20 ఏమో. ఏ రౌజర్ ఐఫోన్ అంటివి, ఇదేనా నీ ఐఫోన్? లే కొనియలే. ఏమ్రా మరి కథలు పడ్డావు గారా? ఇగో ఇగోరా పాత బట్టలు, తొందర వేసుకుని అడుక్కో, నాకు ముందే ఓపిక తక్కువ. అరే అప్పుడప్పుడు తప్పులు జరుగుతాయిరా. మీ అన్న తమ్ముడు ఉంటే గిట్లనే చేస్తావు చెప్పు. అరే నాకు తెలుగులో నచ్చిన ఒకే ఒక పదం శబదం. నువ్వు అదే తప్పు చేసినావురా, నిన్ను వదిలేదే లేదు. వేసుకో. అవ్వా అయ్యా అవ్వా అయ్యా అవ్వా అవ్వా